హలో ఫోక్స్, వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ శ్రీనిధి. రీసెంట్గా ఒక అవార్డ్ ఫంక్షన్లో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. చాలా సంవత్సరాల నుంచి ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమైపోయినాయి. వీటి పట్ల శ్రద్ధ తగ్గింది. టీచర్లు లేరని విద్యార్థులు రావడం లేదు, విద్యార్థులు లేరని పాఠశాలలు మూసేస్తుంది ప్రభుత్వం. ఇది కోడి ముందా గుడ్డి ముందా అని అంటే ఏది చెప్పలేదు. ప్రభుత్వం టీచర్లను పెట్టకపోతే విద్యార్థులు ఎట్లాగూ రారు. విద్యార్థులు రావడం లేదనే నెపంతో సింగిల్ టీచర్ పాఠశాలలు అన్నిటిని కూడా మూసేసే పరిస్థితి వచ్చింది. ఇదే కాకుండా కొన్ని స్కూళ్ళల్లో 8-9 మంది విద్యార్థులు ఉంటే 10-12 మంది టీచర్లు ఉంటున్నారు. అంటే వివిధ సబ్జెక్ట్స్ చెప్పడానికి ఆ టీచర్లు అవసరం, వివిధ తరగతుల కోసం ఇది ఒక సమస్యగా మారింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తక్షణమే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి. సింగిల్ టీచర్ స్కూళ్ళను కూడా ముయ్యడానికి వీల్లేదు. తండాలలో, గూడాలలో, మారుమూల ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలను నిర్వహించడం ద్వారా పేదలకు, దళితులకు, గిరిజనులకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలి. వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక భారం ఉండకూడదు. నిరుద్యోగులందరికీ గుడ్ న్యూస్ చెప్తున్నాను. ఆల్రెడీ మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి దాదాపు తొందరలో మేము 11,000 మంది ఉపాధ్యాయుల్ని రిక్రూట్ చేసుకోబోతున్నాము. సో ఏవైతే ఏకోపాధ్యాయ పాఠశాలలు మూతపడ్డాయో వాటన్నింటినీ కూడా మేము మళ్ళీ తెరుస్తాము. ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ కూడా మేము ప్రోత్సహిస్తాము. అన్ని పాఠశాలల్లోనూ తగినంత మంది ఉపాధ్యాయులు ఉండేలా చూసుకుంటాము. ఇప్పటికే చాలా చోట్ల సరైన ఉపాధ్యాయులు లేరు. అక్కడ అంతా కూడా జాబ్స్ని ఫిలప్ చేస్తాము. విద్యార్థులకు విద్యాబోధన అందించే దిశగా మేము ముందుకెళ్తాము అని అన్నారు. ఈ మాటలతో పాటు ఆయన కొన్ని విషయాలు అన్నారు. ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థ దారుణంగా పడిపోయింది. ఆ సమయంలో చాలా వరకు ఏకోపాధ్యాయ పాఠశాలలన్నీ కూడా మూతబడినాయి. అప్పుడు విద్యకి అంత విలువ లేదు. కానీ ప్రస్తుతం మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం మేము చదువుకి, విద్యార్థులకు, విద్యా వ్యవస్థకు గట్టి ఇంపార్టెన్స్ని ఇస్తాము అని చెప్పారు. ఈ లెక్కనైన స్టాటిస్టిక్స్ కూడా తీసుకొని చెప్పారు. ఒక్కో విద్యార్థికి కాంగ్రెస్ ప్రభుత్వము అంటే మేము 80,000 చొప్పున కేటాయిస్తున్నాము తలా ఒక విద్యార్థికి అనేసి చెప్పాడు. అఫ్కోర్స్ అందులో పెద్ద మొత్తం ఉపాధ్యాయుల జీతాలకే కట్ అవుతాయి. పిర్వి విద్యార్థుల విద్యకు, వాళ్ళ భవిష్యత్తుకు ఇవి ఉపయోగపడతాయి. రేపటి భవిష్యత్తుకు ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఈ రోజుటి విద్యా సంస్థ మీద డబ్బులు పెట్టడమే అని చెప్పారు. ఇక్కడి వరకు బాగుంది సార్. కాకపోతే గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను సూటిగా అడగాలనుకున్న కొన్ని ప్రశ్నలు ఏంటంటే, గత ప్రభుత్వ హయాంలో ఏకోపాధ్యాయ పాఠశాలల్ని మూసేశారు అని మీరు అంటున్నారు. ఎందుకు మూసేశారు? సరే, మీకు చాలా మంచి ఇంటెన్షన్స్ ఉన్నాయి సార్. ఐ రియల్లీ అప్రిషియేట్ దెమ్. ఏంటంటే విద్యా వ్యవస్థని పటిష్టపరచాలి, విద్యార్థులకు భవిష్యత్తునివ్వాలనే ఆలోచన చాలా మంచిది, అవసరమైనది. అయితే అది ఎక్కడి నుంచి మొదలవ్వాలి అన్న విషయం కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉన్న మీకు తెలిసి ఉండాలి. ఏకోపాధ్యాయ పాఠశాలలన్నీ మూతపడ్డానికి కారణం ఏంటి? అందరూ కూడా ప్రైవేటు విద్యా వ్యవస్థల మీద మొగ్గు చూపిస్తూ ప్రభుత్వోపాధ్యాయుల్ని, ప్రభుత్వ విద్యా సంస్థల్ని నమ్మలేక ప్రభుత్వ పాఠశాలలకు, కళాశాలలకు వెళ్ళలేకపోతున్నారు. ఈ కారణం చేత గణనీయంగా ప్రభుత్వ విద్యా సంస్థలకు వచ్చే విద్యార్థుల రేటు పడిపోయింది, సంఖ్య బాగా తగ్గిపోయింది. దీంతో అసలు విద్యార్థులే రానప్పుడు అక్కడ ఉపాధ్యాయుల్ని పెట్టి ఏం లాభం, అక్కడ ఒక విద్యా సంస్థను నెలకొల్పి ఏం లాభం అనే కారణం చేత గత ప్రభుత్వం ఈ కారణాన్ని చూపించి, అంటే విద్యార్థులే రావట్లేదు స్కూళ్లకు, ప్రభుత్వ స్కూళ్ళకు అనే కారణాన్ని చూపించి విద్యా సంస్థల్ని మూసేసింది. ఒకవేళ మీకు నిజంగా విద్యా సంస్థలన్నింటినీ ఓపెన్ చేసి మళ్ళీ వాటిని నడిపించాలి, బంగారు భవిష్యత్తును మీ తెలంగాణ విద్యార్థులకు ఇవ్వాలన్న కాంక్షనే ఉంటే కనుక ముందు మీరు చేయాల్సింది ఏంటి? అసలు ఎందుకు ప్రభుత్వ పాఠశాలలకు, ప్రభుత్వ కళాశాలలకు విద్యార్థులు రావడానికి ఇష్టపడటం లేదు? ఎందుకు సగటు తెలంగాణ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపడానికి ఇష్టపడటం లేదు అన్నది కదా మీరు ఆలోచించాలి.
మొన్న ఒక వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వంగా మీరు చేయాల్సిందేంటి? ప్రైవేటు విద్యా సంస్థలకు పర్మిషన్స్ ఇవ్వకుండా అరికట్టండి. ప్రైవేటు సంస్థలు వచ్చి విద్యను వ్యాపారంగా మారుస్తున్న తరుణాన్ని మీరు ఆపొచ్చు. మీ చేతిలో పవర్ ఉంది కదా, అది ఆపి అప్పుడు మీరు ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను పెంచినట్టయితే అక్కడి నుంచి ఉన్న పిల్లలందరూ కూడా ఇక్కడికి డైవర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరు అక్కడ ప్రైవేటు విద్యా సంస్థల్ని విచ్చలవిడిగా పర్మిషన్స్ ఇస్తూ పెంచుతూనే ఇటు మరో రకంగా ప్రభుత్వ పాఠశాలల్ని విద్యా సంస్థల్ని కూడా ముందే పెంచేస్తాము అంటే ఇది ఇంకో రకంగా కూడా ప్రజల సొమ్మును వృధా చేయడమే అవుతుంది తప్పిస్తే ప్రయోజనకరంగా అయితే కనిపించదు. మరి మీరే కదా ఇప్పుడు పవర్లో ఉన్నది. మీరే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్ని కాకుండా ప్రైవేటు విద్యా సంస్థల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. విపరీతమైన ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ కూడా అట్లాంటి ఎన్నో వందల విద్యా సంస్థల మీద మీరు చర్య తీసుకోవట్లేదు. విద్య నాణ్యత ఎంత ఉంది అన్నది మీరు కనీసం పట్టించుకోవట్లేదు. ఈరోజు మనం చూసుకున్నట్టయితే ప్రైవేటు ఉపాధ్యాయుల లిస్టు తీస్తే, వాళ్ళ క్వాలిఫికేషన్లను తీస్తే వాళ్ళందరూ కూడా 10th పాస్డ్ అవుట్ అయ్యి ఇంటర్మీడియటో కుదిరితే డిగ్రీనో చేసి కొన్ని రేర్ కేసెస్లో మాత్రమే అంతకు మించి పై చదువులు చదివిన వాళ్ళు ఉంటారు తప్పిస్తే అరాకొరా చదువులు చదువుకున్న ఉపాధ్యాయుల చేతిలో మీరు తెలంగాణ బంగారు బిడ్డల భవిష్యత్తును ఎట్లా ఉంచుతారని నేను ప్రశ్నిస్తున్నాను. మీకు నిజంగా తెలంగాణ విద్యార్థుల బాలల భవిష్యత్తు మీద అంత ఆశలు ఉంటే, అంత కన్సర్న్ ఉంటే ఇప్పుడే మరి ప్రైవేటు విద్యా సంస్థలను ఒకసారి మీరు ఇన్వెస్టిగేట్ చేసి అసలు అక్కడ ఏం నడుస్తుందని గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని ఏవైతే నాణ్యమైన విద్యను అందించట్లేదో, ఎవరెవరైతే మోతాదుకు మించిన పుస్తకాల బరువును పిల్లల మీద మోపుతున్నారో, ఎవరైతే అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారం చేస్తున్నారో వాళ్ళందరి మీద చర్య తీసుకోండి. ఒకవేళ మీరు అక్కడ చర్య తీసుకోకుండా ఇటేమో ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను పెంచుకుంటా పోతాను, ఉపాధ్యాయుల్ని పెడతాను అంటే ఇక్కడ ఎవరికి లాభం కాదు. మరో విషయం, వీరికి ఎన్నో లెక్కలేనన్ని ప్రైవేటు విద్యా సంస్థలు నెలకొంటున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా హైటెక్ వ్యాపారం చేసేసి విద్యను పేరెంట్స్ అందరినీ అట్రాక్ట్ చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో వాళ్ళందరి అట్రాక్షన్స్ని కూడా ఈ పేరెంట్స్ కాదని చెప్పేసి అటు ప్రైవేట్ పరంగా కాకుండా ఇటు ప్రభుత్వ పాఠశాలలకే రావాలంటే మీరు ఈ తల్లిదండ్రులకు విద్యాపరమైన నాణ్యత విషయంలో కానివ్వండి, పిల్లల యొక్క రక్షణ విషయంలో కానివ్వండి, వాళ్ళ సర్వతోముఖాభివృద్ధికి సంబంధించిన విషయంలో మీరు ఈ తల్లిదండ్రులకు ఎట్లాంటి భరోసా కల్పిస్తారో కూడా చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఇప్పుడు. అంతేకాకుండా ఇప్పుడు ప్రైవేటు విద్యా సంస్థల్ని చూసుకున్నట్టయితే వాళ్ళు పొద్దున్నే ఇంటి ముందు వచ్చి వ్యాన్లో పిల్లల్ని ఎక్కించుకొని తీసుకొని పోతారు. మళ్ళీ స్కూల్ టైమింగ్స్ అయిపోయిన వెంటనే అదే పిల్లల్ని ఎక్కించుకొని ఇదే ఇంటి ముందు దించేసి వెళ్తారు. ఇంత సిస్టమేటిక్గా వాడు ప్లాన్ వేసుకుని ప్రైవేటు విద్యా సంస్థలు ప్రజలతోటి డబ్బులు దండుకుంటున్నాయి. మరి ఈ విషయంలో మీరు ఎట్లా తీసుకుంటారు? సరే పోనీ ఆ వ్యాన్స్ అయినా ఫీజులు దండుకుంటున్నాయి, విద్య వ్యాపారమైంది, ఇవన్నీ మీద మీరు చర్య తీసుకుంటారులే, కాసేపు ఆగుదాం, ఫస్ట్ మిగతా విషయాలు చూసుకుందాం అనుకుంటే కనీసం ఆ వ్యాన్ డ్రైవర్స్కి లైసెన్సులు ఉన్నాయా? ఆ వ్యాన్స్ కరెక్ట్గా సేఫ్టీ మెజర్స్ ఫాలో అవుతూ మంచి కండిషన్లో ఉన్నాయా? చాలా వరకు విద్యా సంస్థలు ఉపయోగిస్తున్న బస్సులు, వ్యాన్లు అన్నీ కూడా అంత రక్షణమైనవి, సురక్షితమైనవి కావు. అవన్నీ కూడా మంచి కండిషన్లో లేవు. ఇవన్నీ మీకు కూడా తెలుసు. కానీ మీరు ఏనాడు కూడా ప్రైవేటు విద్యా సంస్థల మీద చర్య తీసుకోరు. ఇక పారాయణ ఇలాంటి పెద్ద పెద్ద బడా విద్యా సంస్థలు అన్నీ ఉన్నాయి కూడా మీ గుప్పిట్లోనే అన్న విషయం అందరికీ తెలిసిందే. మరి మీరు ఇటు చర్య తీసుకోరు, ఇటేమో ప్రభుత్వ పాఠశాలల్ని పెంచుతామంటారు. సరే ఇది కూడా పక్కన పెడదాం. మీరు మాట్లాడుతూ అన్నారు ప్రొఫెసర్ జయశంకర్ సార్ యాదిలో మీరంతా కూడా బడిబాట కార్యక్రమాన్ని జోరుగా నడిపించి పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలకి వెళ్ళేలాగా చేస్తాము అని. గుండెల మీద చేతులు వేసుకొని చెప్పండి రేవంత్ రెడ్డి గారు, అసలు మీ క్యాడర్లో మీకు సంబంధించిన నాయకుల్లో ఎంతమంది తమ సొంత గ్రామాలకు, తమ సొంత జెడ్పీటీసీలు కనీసం, లేకపోతే మీ నాయకులు ఇంకెవరైనా, ఏ స్థాయి నాయకులైనా కనీసం కార్యకర్తలు ఇట్లా ఎవరైనా కానీ వాళ్ళ సొంత గ్రామాల్లోనో వీధుల్లోనో కనీసం, లేదంటే వాళ్ళు సొంతంగా దత్తత తీసుకున్న ఏరియాస్ని తిరిగి బడిబాట గురించి ప్రచారం చేశారు చెప్పండి. మీరు ఒకరోజు మీ సొంత గ్రామానికి వెళ్ళి మీరైనా ప్రచారం చేశారా? సరే వారంలో ఒక 3 రోజులు నేను గంట కేటాయించి ప్రతిరోజు ఆ 3 రోజులు వెళ్ళి ప్రచారం చేస్తా బడిబాటకి,
పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలకు వచ్చేలాగా మేము వాళ్ళని అట్రాక్ట్ చేస్తాము, వాళ్ళకు ఒక భరోసా కల్పిస్తాము అని మీరు ప్రయత్నించిండ్రా? లేదు కదా. మరి మీరు చేసేవన్నీ ఏసీ హాల్లో కూర్చుని చేస్తాము, ప్రజలు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లోకే పంపించాలంటే ఎట్లా అవుతుంది? ఒకవేళ మీకు ఇదే కావాలంటే మీరు అదే ఏసీ హాల్లో కూర్చుని ప్రైవేటు విద్యా సంస్థలన్నింటినీ మూయించండి. మరి అంత ధైర్యం మీరు చేస్తారా? ఆ చేసే అంతనే నిజంగా మీకు ఆ కెపాసిటీ ఉన్నప్పుడు మీరు ఎందుకు చేయట్లేదు? ఇక ఆ తర్వాత అధికారుల్ని చూసుకున్నా, ఏమాత్రం చదువుకున్న వ్యక్తులైనా కానీ వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపించడానికి మొగ్గు చూపట్లేదు. అంతేకాకుండా ఎవరైతే ప్రభుత్వ విద్యా సంస్థల్లో బోధిస్తున్నారో అట్లాంటి బోధకులు, ఉపాధ్యాయులు కూడా తమ పిల్లల్ని ప్రైవేటు విద్యా సంస్థలకే పంపిస్తున్నారు తప్పిస్తే ప్రభుత్వ పాఠశాలలకు, ప్రభుత్వ కళాశాలలకు పంపించే పరిస్థితి నేడు లేదు. దానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి. మీరు మాట్లాడుతూ అన్నారు, గత ప్రభుత్వ హయాంలో విద్యా సంస్థలో నాణ్యత లోపించింది, అట్లానే ఫెసిలిటీస్ కూడా లేవు విద్యార్థులకి పాఠశాలల్లో, కళాశాలల్లో అన్నారు. నిజమే. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి యొక్క సొంత మనవడే ఒక కొండాపూర్లోని ఒక పాఠశాలకి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసినప్పుడు అక్కడ ఆడపిల్లలకి కనీసం మరుగుదొడ్లు కూడా లేవు. అంటే వాష్రూమ్స్ని కూడా మన గవర్నమెంట్ ఆడపిల్లలకి ప్రామిస్ చేయలేకపోతుంది. కనీస వసతులు లేని పాఠశాలలకు పిల్లల్ని రమ్మంటే ఎట్లా వస్తారు? చాలా విద్యా సంస్థల్లో నేడు స్వీపర్లు లేరు. ఎవరు క్లీన్ చేయాలి? మరి స్కూల్ అన్నప్పుడు రోజు పిల్లలు వస్తారు, అక్కడ విద్యా బోధన ఎప్పుడూ నడుస్తూ ఉంటుంది. మరి అక్కడ విద్యా సంస్థలకు కావాల్సినటువంటి బోధనా సిబ్బంది, బోధనేతర సిబ్బందిని కూడా నియమించాల్సిన బాధ్యత ప్రభుత్వానికే ఉంది. ఇక మీరు అనొచ్చేమో, చేతులు దులుపుకుంటారు, పిల్లల్ని తీసుకొని రావడానికే మేము వసతులు కల్పించట్లేదు, ఇంకా బోధనా సిబ్బంది, బోధనేతర సిబ్బందిని ఎట్లా పెడతాము అని. కానీ మీరు దృష్టి పెట్టాల్సిన సమస్యలు ఇన్ని ఉన్నప్పుడు మీరు కేవలం వీటన్నింటినీ సైడ్ కాయిన్ చేసేసి జస్ట్ మేము ఉపాధ్యాయులను అంతా ఫిల్ చేస్తాము, నిరుద్యోగులకి శుభవార్త చెప్తాము అనేసి నిరుద్యోగం మీద ఫోకస్ చేస్తే ఇప్పుడు వాళ్ళ ఎఫర్ట్స్, ప్రభుత్వ ధనము అంటే ప్రజలకి సంబంధించిన ప్రభుత్వ ధనం మళ్ళీ కూడా చెప్తున్నా. సో ఈ పిల్లల భవిష్యత్తు ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్కే కదా. సో ముందు మీరు ఏమైనా చేయాలనుకుంటే ముందు ఆ ప్రైవేటు విద్యా సంస్థల మీద వేటు వేయండి, వెళ్ళి అసలు ఏం నడుస్తుందో చూడండి, గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోండి. పిల్లల జీవితాలతో ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థలు ఆడుకుంటున్నారనే చెప్తాను నేను. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు, నాణ్యమైన విద్యను అందించట్లేదు. పోనీ అంత ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుకున్న ప్రతి విద్యార్థిలో కనీసం యావరేజ్గానైనా పిల్లలు బంగారు భవిష్యత్తులోకి వెళ్తున్నారా, మంచి మంచి కెరీర్స్ చూస్ చేసుకుంటున్నారా అంటే బేసిక్గా అసలు ఫౌండేషన్ లెవెల్లో పిల్లలకి స్కిల్సే లేవు కదా. పేరుగా ఇంగ్లీష్ మీడియంస్, కానీ ఆ పిల్లల దగ్గరికి వెళ్తే వాళ్ళలో ఇంగ్లీష్ మాట్లాడే పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ ఫ్లూయెన్సీ ఎంతవరకు ఉంది, వాళ్ళ వొకాబులరీ ఎంత బిల్డ్ అయింది. కానీ అవి పేరుకి ప్రైవేటు విద్యా సంస్థలే. కొన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు వెళ్దాం. పిల్లల విషయం తర్వాత ఫస్ట్ ఉపాధ్యాయులు ఉంటారు, కానీ వాళ్ళకి ఒక ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలికి కనీసం బేసిక్ లాంగ్వేజ్ స్కిల్స్ కూడా ఉండవు మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో. ఎందుకంటే ఆల్రెడీ మనకు ఎన్నో రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. మన ఇండియా తరఫున ఉన్న 11 నుంచి 18 ఏళ్ల వయస్సు మధ్య ఉన్న విద్యార్థుల్లో ఫౌండేషన్ సరిగ్గా ఉండట్లేదు. అంటే వాళ్ళు విద్యా బోధనను తీసుకున్న స్కూల్ ఏదైతే హై స్కూల్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉందో ఆ అకాడమికల్ స్టాండర్డ్స్ బాగా లేవు అనే ఎవిడెన్సెస్ మనకున్నాయి, రిపోర్ట్సే చూపిస్తున్నాయి కదా. సో ఇవన్నీ ఉన్నప్పుడు మీరు గ్రౌండ్ లెవెల్లో అకాడమిక్ స్టాండర్డ్స్ని బిల్డ్ చేస్తూ మరోవైపు ప్రైవేటు భూతాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ అరికట్టకుండా వేరేదో సైడ్కి తీసుకుంటాను నేను ఈ ఇష్యూస్ అన్నింటినీ అంటే నడవదు సార్. ఆల్రెడీ ప్రైవేటు విద్యా సంస్థలు పేటరేగిపోతున్నాయని అందరూ మొత్తుకుంటుంటే మీరేమో ఇంకా రోజు రోజుకు కొత్త కొత్త విద్యా సంస్థలకి పర్మిషన్స్ ఇస్తున్నారు. వీటన్నింటినీ అరికట్టండి మరి. ఎందుకంటే అటు ప్రైవేటు విద్యా సంస్థల్లో కూడా పిల్లలకి కనీస వసతులు ఉంటున్నాయా అంటే అక్కడ హైజీన్ లేదు. బేసిక్గా హైజీన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఫౌండేషన్ కదా. పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటేనే పాఠశాలలకు వెళ్తారు, చదువుకుంటారు, చదువుల మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇక ప్రైవేటు స్కూళ్ళను పక్కన పెడితే కాసేపు మన ప్రభుత్వ పాఠశాలల దుస్థితి ఎట్లా ఉంది అని చూస్తే
స్కావెంజర్స్ ఉండరు, ఒకవేళ ఉన్నా వాళ్ళనే స్వీపర్ల లాగా నియమిస్తామంటారు, కానీ అది ఎప్పుడూ అవ్వదు. అసలు స్కావెంజర్లు స్వీపింగ్ ఎందుకు చేయాలి? వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వాళ్ళది వేరు అసలు కంప్లీట్గా. రెగ్యులర్గా ఒకరు వచ్చి స్వీపింగ్ చేసి మొత్తం నీట్నెస్ని, ఆ స్కూల్ మొత్తం ఎన్వైరన్మెంట్ని చదువుకు అనుకూలంగా పెట్టాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్దే కదా. ఇక మధ్యాహ్నం భోజనాలు, ఆ పథకాలన్నీ కొన్ని ఉన్నాయి, అందులో నాణ్యమైన ఆహారం ఉండనే ఉండదు. ఈ రోజుకి కూడా పౌష్టికాహార లోపంతో మన భారతదేశంలో, మన తెలంగాణలో ఎంతోమంది చిన్నారులు ప్రాణాలని కోల్పోతున్నారు. పౌష్టికాహారం అందదు అనే కారణంతో పిల్లలు ప్రాణాలని కోల్పోతున్నప్పుడు రేపటి భవిష్యత్తుకు ఒక ప్రభుత్వంగా, ఒక ముఖ్యమంత్రిగా మీరేం భరోసా ఇస్తున్నారో నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు మనం చూసుకున్నట్టయితే స్టాటిస్టిక్స్లో ఆహార సంస్థ విడుదల చేసిన వాటిలో ఏముంది? భారతదేశంలో ప్రోటీన్ అనేది అందట్లేదు పిల్లలకి అని. సో ఒక మంచి ఎలిమెంట్, న్యూట్రిషియస్ ఫుడే అందట్లేదు ఆ పిల్లలకి. అట్లాంటి వాళ్ళు ప్రభుత్వ పాఠశాలకు వచ్చి అక్కడ కూర్చుని అరాకొర వసతుల మధ్య ఒకవైపు కడుపులో ఆకలి మండుతుంటే చదువు మీద ధ్యాస పెట్టమంటే వాళ్ళు ఎట్లా పెడతారు? సో ఒకవేళ నిజంగా మీకు మా విద్యార్థుల మీద అంత కన్సర్న్ ఉంటే పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేయండి, ప్రతి అవసరాన్ని తీర్చండి, ప్రైవేటు విద్యా సంస్థలకి చెక్ పెట్టండి ముందు. ఆ తర్వాత వీటిని క్లోజ్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడున్న ప్రజలంతా, అక్కడున్న వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్ని ప్రభుత్వ పాఠశాలల్లోకి వేస్తారు. అట్ ద సేమ్ టైం ప్యారలల్గా ప్రభుత్వ పాఠశాలల్లోని వసతులను కూడా మీరు మెరుగుపరచండి. మంచి వసతుల్ని పిల్లలకి ప్రామిస్ చేసినట్టయితే మీరు ఎంత హై క్లాస్డ్ ప్రైవేట్ యాజమాన్యాలకి పర్మిషన్స్ ఇచ్చినా కానీ పిల్లలు మీ ప్రభుత్వ పాఠశాలల్లోకే వస్తారు. అన్నిటికంటే ముందు మీ పిల్లల్ని, మీ అధికారుల పిల్లల్ని, మీ ఉపాధ్యాయుల పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకే పంపించే దిశగా మీరు చర్యలు తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం గమనించినట్టయితే ప్రైవేటు విద్యా సంస్థల్లోని ఉపాధ్యాయుల కంటే గవర్నమెంట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకి అంతో కొంత కాస్త ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. ప్రైవేటు సంస్థల్లో వేసి పిల్లల్ని బలి పశువుల్ని చేస్తున్నారు పేరెంట్స్, ట్రెండ్ని ఫాలో అవుతూ. కానీ ఆ ట్రెండ్ని బ్రేక్ చేయాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉందని మరొక్కసారి గుర్తు చేస్తూ ఖచ్చితంగా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాము మేము. రేవంత్ రెడ్డి గారు, ఇది మీకోసమే. Yeah.